దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. కర్ణాటకలోని ధర్మస్థల ఒక పవిత్ర పుణ్యక్షేత్రం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చలకు కేంద్ర బిందువైంది. ఈ ప్రాంతంలో వందలాది మృతదేహాలను తాము ఖననం చేశామని, అందులో చాలామంది మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు జరిగాయని ఒక మాజీ పారిశుద్ధ కార్మికుడు సంచలన ఆరోపణ చేశాడు. ఈ విషయం దేశవ్యాప్తంగా గుండెలను కలిచివేసింది. కానీ ఇటీవల ఆ వ్యక్తి తన వాగ్మూలాన్ని ఉన్నట్టుండి మార్చడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఆ మాజీ కార్మికుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు హాజరై ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాడు. తాను స్వచ్ఛందంగా ఆ ఆరోపణలు చేయలేదని, కొంతమంది బలవంతం చేసి తనను అలా మాట్లాడించానని చెప్పాడు. 2014లో ధర్మస్థలను వదిలి తమిళనాడుకు వెళ్ళిపోయానని, అప్పటి నుంచి ఇక్కడే జీవిస్తున్నానని వివరించారు. 2023లో చెన్నైలో ఒక గ్యాంగ్ తనను సంప్రదించి బెదిరింపులతో ఈ కేసులో తప్పుడు వాగ్మూలం ఇవ్వమని ఒత్తిడి చేసిందని పేర్కొన్నారు. వారు తనకు ఒక అస్థిపంజరం ఇచ్చి దాన్ని ఆధారంగా చూపమని చెప్పారని, పోలీసుల ముందు ఏం చెప్పాలో కూడా నేర్పించారని తెలిపాడు. ఈ ఒత్తిడి కారణంగానే తాను ఆ విధంగా వివరించానని స్పష్టం చేశాడు. ఈ కొత్త వాగ్మూలంతో ఎస్ఐటి దర్యాప్తు ఇప్పుడు మరో దిశలో సాగనుంది. అధికారులు ఈ వ్యక్తి ఇచ్చిన పూర్తి వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ కేసు వెనుక ఉన్న గ్యాంగ్ను, వారిని ప్రోత్సహించిన వ్యక్తులను గుర్తించేందుకు ఎస్ఐటి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ గ్యాంగ్ ఎవరు, వారి ఉద్దేశాలేమిటి, ఎందుకు ఇలాంటి కుట్ర రచించారని ఇప్పుడు దర్యాప్తులో కీలక అంశంగా మారింది. ఈ ఘటన 2025 జూలైలో మొదలైంది. ఈ వ్యక్తి ధర్మస్థలలో 1995 నుంచి 2014 వరకు వందలాది మృతదేహాలను ఖననం చేశానని, వాటిలో చాలా వరకు లైంగిక వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులవని చెప్పడంతో కేసు సంచలనం రేపింది. జూలై 4న ధర్మస్థల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూలై 11న ఈ వ్యక్తి కోర్టులో హాజరై తాను స్వయంగా తవ్విన అస్థిపంజరం ఆధారాలను సమర్పించాడు. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆగ్రహం రేకెత్తించాయి. కర్ణాటక ప్రభుత్వం జూలై 19న డీజీపీ ప్రణబ్ మహంతి నేతృత్వంలోని ఎస్ఐటిని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో డిఐజీ ఎంఎన్ అనుచేత్, డీసీపీ సౌమ్యలత, ఎస్పీ జితేంద్ర కుమార్ దయమా ఉన్నారు. ఎస్ఐటి 13 ఖనన స్థలాలను గుర్తించి తవ్వకాలు ప్రారంభించింది. జూలై 31న 6వ స్థలంలో 25 ఎముకలు, ఒక గడ్డం ఎముక లభించాయి. కానీ అవి 30 ఏళ్ల క్రితం మరణించిన ఒక వ్యక్తికి చెందినవని ఫోరెన్సిక్ పరీక్షలో తేలింది. మిగిలిన స్థలంలో ఎటువంటి మానవ అవశేషాలు లభించలేదు. 13వ స్థలంలో ఆగస్టు 13న డ్రోన్తో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడర్ అంటే జీపీఆర్ ఉపయోగించి 18 అడుగుల లోతు వరకు తవ్వినా ఏమీ దొరకలేదు. ఈ విషయం కేసు విశ్వసనీయతపై సందేహాలు రేకెత్తించింది. ఈ కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీసింది. బీజేపీ నాయకులు, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర ఈ ఆరోపణల ధర్మస్థల ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రాన్ని ఆరోపించారు. వారు కాంగ్రెస్ ప్రభుత్వంపై భక్తుల్లో భయం సృష్టించారని విమర్శించారు. విజయేంద్ర ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేను కలిసి ఈ విషయంలో చర్చించారు. మరోవైపు కాంగ్రెస్ నాయకుడు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఈ ఆరోపణల వెనుక కుట్ర ఉందని, ఎస్ఐటి దర్యాప్తు ద్వారా నిజం బయటకు వస్తుందని, నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కేసులో గతంలోనూ ధర్మస్థలలో అనేక సంఘటనలు చర్చకు వచ్చాయి. 2012లో 17 ఏళ్ల సౌజన్య అనే అమ్మాయి రేప్ హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. 2003లో అనన్య భట్ అనే వైద్య విద్యార్థిని అదృష్టమైన కేసు కూడా మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో న్యాయం కోసం కుటుంబాలు, మహిళా సంఘాలు ఎప్పటి నుంచో పోరాడుతున్నాయి. కానీ ఇప్పుడు ఫిర్యాదుదారుడు తన ఆరోపణలను ఉపసంహరించుకోవడంతో ఈ కేసు మరింత సంక్లిష్టంగా మారింది. ఎస్ఐటి ఇప్పుడు ఈ గ్యాంగ్ను గుర్తించడంతో పాటు గత కేసులను కూడా మళ్ళీ పరిశీలించే అవకాశం ఉంది. ఈ దర్యాప్తు ఎలాంటి ఫలితాలను తెస్తుందో, నిజమేమిటో తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడాలి. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutha Media.